హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దొండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను చెప్పే విధంగా చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో నూనె పోసుకొని, గిన్నె వేడెక్కాక నూనె పోసుకొని తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్, తర్వాతకి కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక దొండకాయలు ఒక హాఫ్ కేజీ దొండకాయలు వేసుకొని పక్కకి సన్నకి అదే రెడ్ కలర్లో ఉన్న దొండకాయలు మటుకు వేయకండి, ఎందుకంటే కూర టేస్ట్ ఉండదు. దొండకాయ పండు పండిందంటే అది దొండకాయ టమాటా పచ్చడి చేయండి, బాగుంటుంది. కానీ పండిందని ఒకటే కదా పండిందని ఇందులో వేసామనుకోండి అస్సలు టేస్ట్ ఉండదు దొండకాయ టమాటా కర్రీ. అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాతకి కొంచెం పచ్చివాసన అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గాక ఒక స్పూనున్నర కారం వేసుకొని తర్వాతకి సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తర్వాతకి కొంచెం అది కలర్ మారాక అంటే కొంచెం మగ్గాక తర్వాతకి వాటర్ పోసుకోవాలి. మీ వీలు పడినట్టు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను, నేనైతే టీ గ్లాసు వాటర్ పోసుకున్నాను. తర్వాతకి మసాలాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన దొండకాయ టమాటా కర్రీ ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.